కోలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన విశాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నాడు. 47 వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయితోనే విశాల్ పెళ్లి జరగబోతోంది. గతంలో విశాల్ పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం విశాల్ పెళ్లి పక్కా జరగబోతోంది. ఎందుకంటే స్వయంగా విశాల్ తల్లి తన పెళ్లి విషయం ప్రకటించటంతో అందరూ ఆ అమ్మాయి ఎవరా అనుకున్నారు. ఎట్టకేలకు ఆమె కూడా సినిమా యాక్టర్ అని తెలియటంతో అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ సాయి ధన్సిక, విశాల్ ప్రేమలో ఉన్నట్టు బయటపడలేదు. అటువంటి ధన్సిక పేరు సడన్ గా తెరపైకి రావటం అందరూ షాకయ్యారు. అసలు ఈ సాయి ధన్సిక ఎవరు? విశాల్తో పరిచయం ఎలా ఏర్పడింది? ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? విశాల్ అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడా? సాయి ధన్సిక చుట్టూ ఉన్న వివాదాలేంటి? విశాల్ సాయి ధన్సిక లవ్ స్టోరీకి కారణమైన డైరెక్టర్ ఎవరు? విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ, కీర్తి సురేష్, లక్ష్మీ మీనన్తో ఎఫైర్ నడిపింది నిజమేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి ధన్సిక నవంబర్ 20, 1990న తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. గత కొన్నేళ్లుగా కోలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతోంది. 2006లో మన తోడు మలయకాలం చిత్రంతో తరంగేట్రం చేసింది సాయి ధన్సిక. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించింది. కబాలీ సినిమాలో రజనీ కూతురి పాత్రలో నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి ధన్సిక పాపులర్ అయింది. అయితే ధన్సిక తన కెరీర్లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలే చేస్తూ వచ్చిన ధన్సిక తెలుగులో షికారు అనే చిత్రంలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు విశాల్, సాయి ధన్సిక ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాని వెనుక ఒక సంఘటన ఉంది. 2017లో సాయి ధన్సిక నటించిన విజితీరు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శింభు తండ్రి టి. రాజేందర్ కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ని మరిచిపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయి ధన్సికను తిట్టాడు. రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడారు. టి. రాజేందర్ మాటలకు సాయి ధన్సిక క్షమాపణ చెప్పారు. అయినా టీఆర్ ఆమెను టార్గెట్ చేస్తూ ఉండటంతో అది కాస్త సీరియస్ వైపు టర్న్ తీసుకుంది. దీంతో సాయి ధన్సిక స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అప్పుడు ధన్సికకు సపోర్టుగా నిలిచాడు విశాల్. అప్పట్లో తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్, టి. రాజేందర్ను వ్యతిరేకిస్తూ విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండగా అది మరింత బలపడింది. దీంతో విశాల్కు థాంక్స్ చెప్పేందుకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది ధన్సిక. ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లో టచ్లో ఉండటం, కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇలా విశాల్, ధన్సిక ప్రేమకు టి. రాజేందర్ కారణమయ్యారని చెప్పొచ్చు. అయితే వీరి పెళ్లి గురించి సాయి ధన్సిక, మా ఇద్దరికీ 15 ఏళ్ల పరిచయం ఉంది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నప్పటికీ కొద్ది కాలం కిందటే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. నేను ఓ సమస్యలో ఉన్నప్పుడు విశాల్ మా ఇంటికొచ్చారు. ఓ హీరో మా ఇంటికి రావటం అదే మొదటిసారి. అప్పటినుంచి మేం మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. మా మధ్య ఏదో మొదలైందనే విషయాన్ని ఇద్దరం ఫీలయ్యాం. ఆ తర్వాత అన్నీ అలా జరిగిపోయాయి. ఈ మధ్యనే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అని ధన్సిక క్లారిటీ ఇచ్చింది. అయితే నిజానికి విశాల్ గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పడమే కాదు, ఆ తర్వాత వరలక్ష్మి నికోలై సచ్దేవ్ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు విశాల్ లక్ష్మీ మీనన్తోనూ డేటింగులో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. రహస్యంగా కథ నడిపించారని, ఆ తర్వాత విడిపోయారనే ప్రచారం కోలీవుడ్లో ఇప్పటికీ జరుగుతోంది. ఇక మహానటి కీర్తి సురేష్తోనూ విశాల్ ప్రేమాయణం నడిపించారనే రూమర్స్ ఉన్నాయి. అయితే కీర్తి సురేష్ ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. తెలుగమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం జరిగింది. అనీషా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండుగా నటించింది. 2019లో ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విశాల్ అప్పట్లో టర్కీలో తన సినిమా షూటింగుకు కూడా ఆమెను వెంటబెట్టుకుని వెళ్లాడు. దీంతో అందరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనే అనుకుంటుండగా ఏమైందో ఏమో కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేశారు. అప్పటినుంచి సింగిల్గా ఉంటున్న విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. ఇక ఇటీవల బాగా వినిపించిన రూమర్లు విశాల్, అభినయ గురించి. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, మ్యారేజ్కు రెడీ అయ్యారంటూ చాలా వార్తలు వినిపించాయి. కానీ అందరికీ షాకిస్తూ అభినయ కూడా ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకుంది. అయితే గతంలో విశాల్ నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఆ భవనం నిర్మాణం దాదాపు ఫినిష్ అవటంతో పెళ్లెప్పుడు అంటూ ఇటీవల ఆయనకు ప్రశ్న ఎదురైంది. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, అమ్మాయి కూడా దొరికిందని చెప్పిన విశాల్
ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన యోగీదా సినిమా ఈవెంట్‌కు విశాల్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి ధన్సికను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అంతేకాదు, ఆగస్టు 29న విశాల్ బర్త్‌డే. అదే రోజున సాయి ధన్సికను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. నిజానికి విశాల్, ధన్సిక తమ బంధాన్ని మరికొన్ని రోజులు ప్రైవేటుగానే ఉంచాలని భావించారట. కానీ వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవటంతో తమ రిలేషన్‌షిప్‌ను ఓపెన్‌గా అనౌన్స్ చేశారు.